దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 44:7. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. చూడండి, క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారందరికీ కూడా బద్ధశత్రువు ఎవరు? అపవాది. అయితే దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి ఈ అపవాది గర్జించు సింహం వలె మరి ఎవరి మృంగుదన అని వెదుగుచూ తిరుగుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైనటువంటి వారందరికీ కూడా ప్రతి క్షణము ఎంతో గొప్పగా తోడయుండి ఆయన కాపాడుతూ ఉంటారు. తన ప్రజలైనటువంటి వారి విషయంలో ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయన తన దక్షిణ హస్తము చాపి తన ప్రజలను ప్రతి అపాయం నుంచి ఎంతో గొప్పగా కాపాడుతారు, రక్షిస్తారు. అంతేకాదు, మీకు ఎవరైతే విరోధంగా ఉన్నారో మరి వారి నుంచి కూడా దేవుడే మిమ్మల్ని రక్షిస్తారు. కనుక మీ వాద్యములను ఆయనకి అప్పగించండి. అంతేకాదు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలి అంటే కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నాకు పాప క్షమాపణ కలుగుతుందని నీవు నీ హృదయంలోనూ విశ్వసించాలి. మరి ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరి నా కొరకు ఆయన మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన నా కొరకు ఆయన తిరిగి లేచి ఉన్నారని నీవు విశ్వసించినట్టయితే రక్షించబడతావు. కనుక నిత్య నరకాగ్ని నుంచైనా నీ విరోధుల చేతిలో నుండైనా అలాగే అపవాది ఉరిలో నుంచైనా నీవు తప్పించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. కనుక నీవు ప్రభు నామమును బట్టి ప్రార్థన చెయ్యి, ఎంతో గొప్పగా నీవు రక్షించబడతావు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ సమయం మధ్య మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారిని, వారి కుటుంబాలని పోషించండి, నీ ఆత్మచేత నడిపించండి. దినమంతా కూడా వారి తోడుగా ఉండండి. వారి సమస్త విషయాల్లో మీరు సహాయం చేయండి. కీడు, శోధన, అపాయం నుంచి, రోగం నుంచి తప్పించండి. అపవాది దాడి నుంచి తప్పించండి. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించండి. నీ యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న ప్రజలందరికీ కూడా మీ యొక్క సన్నిధిలో నుంచి గొప్ప సహాయం పంపించండి. అయా, వారి మొరలను ఆలకించండి, వారికి ఉత్తరము దయచేయండి. అయా, నీ ప్రజలందరికీ మీరు తోడుగా ఉండి ఈ లోక ప్రజలందరినీ పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి రక్షించండి. ఈ ప్రజలందరినీ కూడా కాపాడండి ప్రభా. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, వారి కుటుంబాలని గొప్పగా నీ రక్షణతో అలంకరించమని, దీవించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.